ఇప్పుడు ఒక ఆ, ఒక ప్రత్యేక అంశం మీద మనము ఫోకస్గా మెడిటేట్ చేయాల్సిన అంశం ఇది. ఆ, క్లుప్తంగా చూసుకుంటా. ఒకటి ఏమంటే జ్ఞానము. ఇప్పుడు ఈ మధ్యలో ఎవరైనా ఆ, సామెతలు మెడిటేట్ చేసే వాళ్ళు ఉన్నారా దీంట్లో? ప్రస్తుతానికి నేను సామెతలు చదువుతా ఉన్నాను బ్రదర్ అనే వాళ్ళు. ఎందుకంటే మేమంతా యవనస్తులుగా ఉండినప్పుడు చెప్పేవాళ్ళు, ఆ, రోజుకు ఒకటి ఆ, లెక్కలు చదివితే బాగుంటుంది అనేసి. ఆ, సో చదువుతాము, కానీ ఈ మధ్యలో జస్ట్ ఆ బుక్ని నేను టచ్ చేయాల్సిన అవకాశం వచ్చి నేను మెడిటేట్ చేయాలనేసి కూర్చుంటే అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అసలు అది ఎట్లా ఉందంటే జీవితానికి మనకు కావలసిన సమస్తము అక్కడ ఉంటుంది. జ్ఞానము, వివేచన, ఆ, దేవుని యొక్క మాట అనే పదాలన్నీ కలిపి అక్కడ వాడబడుతుంది. సో మొదటిగా ఒక సింపుల్ 1 or 2 చాప్టరే జ్ఞానము, వివేచన, వివేకము కలిగి ఉండినప్పుడు మనకొచ్చే ధన్యత ఉంటుంది కదండి. సో దానివల్ల మనకు దొరికే ఆశీర్వాదాలు ఎన్ని, దానివల్ల మనకు వచ్చే మేలులు ఎన్ని అనేదాన్ని మనం లెక్క పెట్టాలి. చూడండి, దేవునికి భయపడే భయమే జ్ఞానమునకు ఫైన్. సో ఇక్కడ మనము విస్టమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్ ఇవన్నీ కలిపి ఒక అంశంగా చూడబోతున్నాము. ఆ, మొట్టమొదటిగా దేవుని గురించిన జ్ఞానం మనకు లభించాలంటే మనం చేయాల్సింది ఏంటి? ఒక 3-4 అంశాలు ఉన్నాయి. తర్వాత దానివల్ల నరునికి, మనకు అంటే మనకు దొరికే ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయి, అది ఒక లిస్ట్. సో చిన్న చిన్నగా రాసుకోవచ్చు. ఫస్ట్ ఏది చూస్తే బెటర్ అంటే మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ జ్ఞానాన్ని మనం ఎట్లా వెతకాలనేది చూడాలా, లేదంటే ఆ, జ్ఞానం ద్వారా మనకు వచ్చే ఆ, ఆశీర్వాదాలు ఏది ఫస్ట్ చూస్తాం? మీ మీ చాయిస్ ఇది. జ్ఞానాన్ని ఎట్లా వెతకాలి, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేసి చూస్తానండి. ఆ ప్రోవర్బ్స్ సెకండ్ చాప్టర్లో మనం కొన్ని మాటలు చూసుకుంటాం. ఫస్ట్ ఆ 2:5 చూస్తే, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండట ఎట్టిదో నువ్వు గ్రహించెదవు. ఎప్పుడు? అప్పుడు దేవుని కూర్చిన జ్ఞానము నీకు లభించును. దేవుని గురించిన జ్ఞానం మనకు ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడు మనకు దేవుని గురించిన జ్ఞానము దొరుకుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టిదియో నువ్వు గ్రహించెదవు. ఎప్పుడు మనం గ్రహిస్తాము? ఎప్పుడు దేవుని గురించిన జ్ఞానం మనకు లభిస్తుంది అనేది మనము ఫస్ట్ చూసుకుంటాం. 5th చాప్టర్లో ఉండేది ఈ క్వశ్చన్ మార్క్. దాని ముందు ఉండే వచనాలను చదివితే అప్పుడు మనకు అది అర్థమవుతుంది. సో మొట్టమొదటిగా 4వ వచనంలో చూడండి. అయినా వెండిని నాలుక వెదికి వెండిని 4 దాన్ని వెదికిన రెండు ఎడల, ఆ, దాచబడిన వస్తువును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, ఆ. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. ఓకే, చూడండి. జ్ఞానముని మనం ఎంత శ్రద్ధగా, ఎంత వాల్యూగా మనం చూడాలంటే ఆ, వెండిని ఎట్లా వెతుకుతున్నామో దాచబడిన ధనమును వెతికినట్లు వెతకాలంట. అంటే మనము జ్ఞానం పట్ల మనకుండే గ్రహింపు ఎట్లా ఉంటుంది? అంత ప్రయారిటీ మనం జ్ఞానాన్ని, ఆ, తెలివిని పొందుకోవటానికి ఇస్తున్నామా? ఓకే. ఇంకొకటి ఏమంటేనండి, మ్, మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది. నా మాటలని అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకొని ఎడల. మొట్టమొదటి కండిషన్ ఏమంటే ఆయన మాటలను మనం అంగీకరించాలా, ఆయన ఆజ్ఞలను మన యొద్ద దాచుకోనాలి. దేవుని మాట మంచిదని అంగీకరించాలండి మొట్టమొదటిగా. మనం రాజుల చరిత్ర చూస్తే ఒక రాజుకు అతడు చేసిన ఆ
చెడు పనులను బట్టి, ప్రవక్తని బట్టి దేవుని అతని శత్రుల చేతులు అప్పగిస్తాడు. అప్పుడు ఒక ప్రవక్త వచ్చి అతనికి చెప్తాడు, నువ్వు ఇట్లా ప్రవర్తించావు కాబట్టి దేవుడు నిన్ని ఆ పలానా రాజుకు అప్పగించాడు అంటాడు. ఆయన వచ్చి నిన్ను ఓడిస్తాడని చెప్పగానే అతని రియాక్షన్ ఎట్లా ఉంటుంది తెలుసా? ఒక సింపుల్గా ఒక మాట అన్నాడు, ఆ, దేవుడు న్యాయస్థుడు, గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచోడు, దేవుడు న్యాయస్థుడు అంటే ఆ ఒక్క మాటని బట్టి అతని తీర్పు, ఆ దేవుడు అతనికి చేయాల్సిన తీర్పును మార్చుకున్నాడు. దేవుడు న్యాయస్థుడే. ఇప్పుడు మన గ్రహింపు ఎలా ఉంటుంది? అందుకని దేవుని మాటని అంగీకరించాలి. మొట్టమొదటిగా మొదటి వచనంలో మనం తీసుకుంటే ఫస్ట్ పాయింట్, నా మాటలని అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల. ఓకే, ఫస్ట్ పాయింట్, దేవుని వాక్యాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. సెకండ్ వర్స్, జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వముగా వివేచనని అభ్యాసించిన ఎడల. సో చెవియొగ్గి అంటే కాన్సన్ట్రేషన్, పే అటెన్షన్. దేవుని వాక్యం చెప్పినప్పుడు ఈ రోజున మనకు దేవుని గ్రంథం మన చేతిలో ఉంటుంది, మన యాప్లో ఉంటుంది, మనం ఇష్టమైనప్పుడు చదువుకుంటా పెట్టుకుంటాం. ఆ దినములు అట్లా లేదు. చెప్పినప్పుడు ప్రజలు చాలా శ్రద్ధగా ఆలకిస్తారు. మనము కూడా జ్ఞానమునకు చెవియొక్కి హృదయపూర్వముగా వివేచనను అభ్యాసం చేయాలి. 3వ వచనం చదవండి సిస్టర్. థర్డ్ అన్న, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. చాలమ్మా. ఇప్పుడు ఇక్కడ రెండింటిని మనము ప్రాముఖ్యంగా ప్రేయర్ లిస్ట్లో పెట్టాలి. నాకు తెలిసి మన ప్రేయర్ లిస్ట్లో ఎప్పుడు ఇలాంటి పాయింట్ ఉండదు. మన ప్రేయర్ లిస్ట్ మొత్తం ఏమంటే శరీరానికి సంబంధించిందిగా ఉండొచ్చు, లేదంటే భూలోకాల మన చుట్టూ ఉండే అవసరాలకు సంబంధించిందిగా ఉండొచ్చు. ఎప్పుడైనానండి ఒక మనుషుడు సంతృప్తి, దేవుని బిడ్డ ఒక సంతృప్తినేసి కావాలంటే చాలు అనే మనసు కలిగి ఉండాలి. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఇస్ ద గ్రేట్ గెయిన్ అని ఉంటుంది. మనకు అవసరానికి మించి మన మన పరిస్థితికి మించి ఖర్చు చేయటం ఎందుకు, నాకు ఇంతవరకు అర్థం కాదు. అది బైబిల్ ఒక మాట ఉంటుంది, ఏం తెలుసా అండి? మనకు తినటానికి ఆహారము, ధరించుకోవటానికి వస్త్రము ఉంటే మనం ఎట్లా ఉండాలంట? సంతృప్తి కలిగి ఉండాలి. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఇస్ గ్రేట్ గెయిన్. ఎందుకు? మన మన దేవుడు మనకి ఇవ్వలేడనేసి కాదు దాని అర్థం, మీనింగ్. దేవుడికి మనకు అనుగ్రహించిన దాన్ని మించి అప్పులు చేసి, లోన్ చేసి, అందుకని తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేయాల. తెలివి వివేచన నాకు దయచేయి ప్రభువా. బైబిల్లో ఒక వ్యక్తి అడిగాడండి, దేవుడినే అట్లా అదిరిపోయేలాగా చేశాడు. అతని మనవి అట్లా ఉంటుంది. దేవుడు ఉప్పొంగి అతని అడగలేని ఆశీర్వాదాలన్నీ కుమ్మరించారు. గుర్తుందా మీకు ఎవరో? కాబట్టి దేవుడు నాకు ఏం కావాలంటే ఇది అడిగాడు. నీ నీకు ముందుగా లేదు, నీకు తర్వాత లేదు, నువ్వు అడగలేని ధనము ఇస్తానని. దాంట్లో ఎంత పెద్ద సీక్రెట్ ఉంటుందండి. ఎప్పుడైనా మెడిటేట్ చేశారా మీరు? ప్రభా అడిగితే ఇస్తాన్నావు, అడిగింది ఇచ్చేసి పో. అడగింది ఎందుకు ఇస్తున్నావు? అడిగారు ఎప్పుడైనా? కొంతమంది అంటారు, మాకు అడిగితేనే రాలేదు బ్రదర్ అంటారు. అడిగితే ఇవ్వబడం కదా, అడగకుండా ఎట్లా ఇస్తున్నారు? ఓకే, అడిగినప్పుడు అడిగిందని ఇచ్చడం ఒకటి. మీకు గుర్తుందా? ఆ పదాలు నాకు రెఫరెన్స్ తీయటానికి సమయం లేదు, చాలా బాగుంటుంది చదివితే అది. నువ్వు అడక్కని దాన్ని నేను ఇస్తున్నాను. అది ఏదో మామూలుగా ఇస్తున్నారా? నీవు వెళ్ళి పార్టీ చేసుకోరా, బిర్యానీ తినరా అని చెప్పలే. అది ఎలాంటి దేవుని తెలుసా అండి?
గుర్తుందా ఎవరికైనా దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో సొలొమోనుకు ఆ సమయంలో? ఎందుకంటే మనము జ్ఞానాన్ని వెతికినప్పుడు దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క స్పందన ఎలా ఉంటుందంటే మీకు తెలియచేయటానికి వస్తున్నాం, వేరే ఎందుకు కాదు. అన్నీ అడుగుతున్నాము, అది వేరే విషయం. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చను, ఆ, దీర్ఘాయునైనను ఐశ్వర్యం నీవు శత్రువుల ప్రాణంనైనా అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించుకొని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకిస్తున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులకు నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. అదే అసలు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కొలత వేయటమే చాలా గొప్పగా ఉంటుంది. అంటే నీలాంటి వాడు ఎవ్వడూ ఉండడు, నీకు ముందు లేదు తర్వాత లేదు. సొలొమోను దినములో వెండి రాయిలా కనపడేది ఏంటండి? ఆయన ప్యాలెస్లో లేనిదే లేదంట. కొంతమంది చరిత్రకారు అన్నారు, మన భారతదేశంలో కేరళ నుండి స్పైసెస్ యూనో అది అక్కడ పండేది, అది కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యేదంట ఆ దినంలో. ఇక్కడ నుంచి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, కడల్ అంటే సముద్ర మార్గం ఉన్నాయి. సో అన్ని బెస్ట్ ఉంది. ఎందుకు అడగందాన్ని ఇస్తున్నారా దేవుడు? మీరు ఫ్రీగా ఉండేటప్పుడు థింక్ చేయండి, ఎక్కడైనా దేవుడు ఇట్లా చేశారా? సో ఇతడు అడిగిన విషయం దేవునికి అంత నచ్చింది, అది దాని మీనింగ్. జ్ఞానం అడిగిన వానికి ఏది ఇచ్చినా సేఫే. అందుకని ఆశీర్వాదాలు దేవుని బిడ్డల చేతులు ఉంటే అది ఎప్పుడూ ఆశీర్వాదమే, భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసిన తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, మనం చేయాల్సిన జ్ఞానం చూడండి. మనము దేనికి మనవి చేస్తున్నాం? ప్రభా ఇది ఇది అది ఇవ్వు, ఇది ఇవ్వు. ఓకే, అవసరాన్ని తెలియచేయడం తప్పలేదు, కానీ మన ప్రాముఖ్యమైన అవసరం, ప్రభా నాకు తెలివిని దయచేయి, వివేచనను దయచేయి. అట్లా చేసిన ఎడల. తర్వాత 4, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, అప్పుడు నీకేం దొరుకుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదియో నువ్వు గ్రహించదవు, దేవుని గురించిన జ్ఞానము నీకు లభించుతుంది. సో దేవుని గురించిన జ్ఞానం మనకు దొరకాలంటే ఆయన మాటని అంగీకరించాలి, మొదటి వచనములో ఉంది. తర్వాత ఆయన ఆజ్ఞలను మన యొద్ద దాచుకున్నాల హృదయములో, జ్ఞానమునకు చెవి యొక్కాల, పూర్ణ హృదయపూర్వముగా వివేచనను అభ్యాసం చేయాల, తెలివికై వివేచనకై మొరపెట్టాల, వెంటిని బంగారమును వెతికినట్లు దాన్ని వెతక, అప్పుడు జ్ఞానం మనకు లభిస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు జ్ఞానం వల్ల ఒక మనుషునికి దొరికే ఆశీర్వాదాలు ఉన్నాయి కాదండి, అది చాలా 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 గొప్పది. దాన్ని మనం క్లుప్తంగా చూసుకుంటా. ఎవరైనా ఒకరు తెలుగులో రాసుకోండి, ఒక్కొక్క రాత్రి రాసుకున్నా కూడా చాలు. చివరికి నేను చెప్పినప్పుడు మీరు చదివి చెప్తే బాగుంటుంది. మొదటిది 10వ వచనములో, జ్ఞానము హృదయమును జోచును, తెలివి నీకు మనోహరముగా ఉండును. జ్ఞానము తెలివి వచ్చినప్పుడు ఆ తెలివి నీకు మనోహరముగా ఉండును. అది మనోహరమైనది, రాసుకోండి. మొదటిది మనోహరమైనది. రెఫరెన్స్ కావాలంటే మీరు 2:10 అని రాసుకోండి. మనోహరమైనది. తర్వాత 11లో బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నిన్ను కావలి చేయను. ఇక్కడ 2 మాట ఉంటుంది. కాపాడును ఒకటి, కావలి చేయును ఒకటి. కావలి చేసేది పర్మనెంట్గా ఉంటుంది. చూడండి, బుద్ధి నిన్ను కాపాడును. ఎందుకంటే ఇంత ముందుకు బుద్ధి ఎట్లా పొందుకోవాలో చూసాము. ఆ బుద్ధి కనుక మనకు వస్తే అది మనల్ని కాపాడుతుంది. వివేచన
నీకు కావలికాయను సెక్యూరిటీ 24/7 నిన్ను కావలి కాయటానికి. పన్నెండవ వచనములో అది నిన్ను ఏం చేస్తుందంటే, ఈ బుద్ధి, ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే, దుష్ట మార్గములో నుండి మూర్ఖపు మాట్లాడు వారి చేతులుండి నిన్ను రక్షించును. ఇది ఇంకొక ఆశీర్వాదం. చాలాసారి మనం ఇలాంటి వాళ్ళని కలుసుకుంటాం, వాళ్ళని ఫేస్ చేయాలి ఎక్కడో ఒక చోట. ఎలాంటి వారు? దుష్టుల మార్గములో నుండి మూర్ఖముగా మాట్లాడువారు చేతుల నుండి, మూర్ఖముగా మాట్లాడే వాళ్ళ చేతులు, మూర్ఖంగా మాట్లాడతారు. వాడి దగ్గర ఎవరు మాట్లాడతారని వింటారు. అలాంటి వారి చేతుల నుండి కూడా మనము రక్షింపబడతామంట. ఓకేమ్మా? ఇప్పుడు ఎన్నైంది? 4 చూసుకున్నాం. మూడైనాయి. ఓకే, మనోహరమైనది కాపాడును, కావలికాయును, దుష్ట మార్గముల నుండి మూర్ఖపు మాటలు మాట్లాడే వారి నుండి వారి చేతిలో నుండి మనల్ని తప్పించమని చెప్పారు. ఓకే, 3 అయ్యాయి అన్న. ఓకే, 3 అనుకోండి. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు తర్వాత 3:2 ఏముందంటే, అది నీకు దీర్ఘాయుస్నిచ్చు. రాసుకోండి, నెక్స్ట్ అది దీర్ఘాయుస్సుని. తర్వాత సుఖ జీవితముతో గడుచు సంవత్సరాలము. అది చదవటానికి అసలు జీవం వచ్చినట్లు ఉంటుందండి. కొన్ని పదాలు తెలుగులో చదివితే ఎవరైనా చదవండి 3:2 తెలుగులో. అవి దీర్ఘాయువును దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. చాలమ్మా. ప్రపంచంలో ఉండే ధనం మొత్తం ఇచ్చినా ఇది దొరకదమ్మా. మనుషులు దీని కొరకు చేస్తున్నారు. చెప్పండి, దీంట్లో 3 అంశాలు దానికి ఉన్నాయి. 3 రాసుకోవాలి దీంట్లో. ఒకటి దీర్ఘాయుస్సును, సుఖ జీవితముతో గడుచు సంవత్సరములను. ఎవరైనా మనకి ఇస్తారండి? వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది? 2026 యేసు ప్రభుని దేవుడు ఇచ్చే జ్ఞానం అంటే ఏదో ఒక థర్డ్ పర్సన్ లాగా చూడకండి. జ్ఞానం అనేది దేవుని వాక్యం, దేవుని సన్నిధి, దేవుని కలిగి ఉండటమే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టేసి మీరు ప్రపంచాన్ని చూడండి, అదిరిపోతారు. అమ్మో, ఈ ప్రపంచంలో ఈ సంవత్సరాలు అడుగుపెట్టే అలాంటి కనబడతాయి. కానీ దేవుని మీ దగ్గర పట్టుకొని, ఈ జ్ఞానం అనే వాక్యాన్ని మీ జీవితంలో పొందుకొని దేవుని కలిగి చూడండి, అప్పుడు వేరేలా కనపడతాయి. సో దీర్ఘాయుసును, సుఖ జీవితముతో గడుచు సంవత్సరములు. చూడండి, ప్రపంచంలో ఎవరు ఈ వాగ్దానం ఇవ్వగలరు? ఎవరు ఈ మాట చెప్పగలరండి? సుఖ జీవముతో గడుచు సంవత్సరములు ఉంటాయి, శాంతి నీకు కలుగ చేయును. ఇది జ్ఞానము, బుద్ధి, దయ కలిగినప్పుడు. ఓకే, తర్వాత మీరు కౌంట్ చేసుకున్నామా? దీని 3 లెక్క కింద పెట్టుకోండి. తర్వాత 4వ వచనం చదవనమ్మా. 3:4. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. అబ్బా, దీని కొరకేనండి అందరు తాపత్యం. మంచోడంటే అనిపించుకోవాలా. నువ్వు ఏ ప్రయత్నం చేయ అవసరం లేదు, నువ్వు ఎవరిని రుద్ద అవసరం లేదు, ఎవరికి నువ్వు సోపే అవసరం లేదు. నువ్వు జ్ఞానము కలిగి, వివేకం కలిగి ఈ మాట చెప్పినట్లు మనం ఉంటే ఎట్లా ఉంటామంట చెప్పండి? మంచివాడిని అనిపించుకుంటామంట. ఎవరి చేత? అప్పుడు మనుషుల చేత, దేవుని చేత. దేవుని దృష్టి అందును
మానవుల దృష్టి అందును నువ్వు దయనుంది, మంచివాడని అనిపించుకోద్దు. చూడండి ఎన్ని కృప ఇస్తుంది. అది చదివినప్పుడే మనకు ఒక జీవం వస్తుంది కదా. చాలాసారి మనల గురించి మనం తక్కువ అంచనా వేసుకుంటాము. ఎప్పుడు మనల గురించి ఒపీనియన్ ఎట్లా అంటే క్లియర్, నేను మట్టివాడు, వెట్టివాడు, పనికిర ఏమో సరే. సో జ్ఞానం మనకు జ్ఞానం మనకు ఉండినప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదాలు చూడండి. ఆ? దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును దయనుంది, మంచివాడని అనిపించుకుంటూ ఆ కృప దేవుడు మనకు దయచేస్తున్నాడు. చూడండి, దీన్ని గ్రహిస్తాం. మనుషుల మంట మనం వెళ్ళి వీళ్ళని మంచోడిని అనిపించుకోవటం ప్రయత్నం చేయవసరం లేదు. బై డిఫాల్ట్గా శుభావస్థంగా నువ్వు ఒక ఆశీర్వాదంగా అయిపోతారు. నువ్వు ఒక రోజు మీరు లేదంటే పెట్టుకో, అక్కడ ఉండే వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఏదో కొరతగా ఉంది, ఈరోజు ఏమో లేదే, సంథింగ్ ఇంపర్ఫెక్షన్. నువ్వు పెద్దగా ఏం చేయవసరం లేదు, నీ ప్రెసెన్స్ అంత డిఫరెన్స్ని తెస్తుంది. ఓకే, రాసుకున్నారమ్మా? శాంతి నీకు కలుగును. ఓకే, ఇప్పుడు మనము 4వ వచనంకి వచ్చాను. 3వ చాప్టర్లో 4వ వచనంలో ఓకే అది అయిపోయింది. దేవుని దృష్టి ఎందు మనుషుల దృష్టి ఎందు మనము దయనుంది, మంచివాడని అనిపించుకుంటూ 13వ వచనంలో మళ్ళా చూస్తే నా జ్ఞానముని సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. రెండు ధన్యుడు కాబట్టి ఒకే కేటగిరీ కింద పెట్టుకోవచ్చు ఒక పాయింట్. సో జ్ఞానమును వివేచనని మనము కలిగి ఉంటే మనము ధన్యుడుగా ఉంటాము. ఒకసారి అండి దేవుని మాట మనకు ఎట్లా ఉంటుందంటే, ఆ, ఇప్పుడే చూస్తా ఉన్నాను, మన యోవేల్లో 2:27లో ఒక మాట ఉంటుంది, ఆయనకు మొరపెట్టు వారు అందరూ రక్షణ పొందుతారని రాయబడింది. యోవేలు 2:27లో 32, సారీ 2:32 చదవండి. యోవేల్ 2:32లో అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ అవర్ మెడిటేషన్, ఒక మాట కోసం. ఎందుకంటే చదవండి మా తెలుగులో. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడుదురు. ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుతారు. సో ప్రార్థన వెలుగు తెలుస్తుంది కదా. అలాగే దేవుని వాక్యాన్ని మనము చదివినప్పుడు అది మన హృదయంలో చెవిలో వెళ్ళినప్పుడు మనలో విశ్వాసాన్ని కలుగ చేయాల. ఓకే, ఎప్పుడు మనల గురించి తక్కువ అంచనా వేసుకొని మనం అలాంటి వారు అనుకుంటున్నాము. నిజమే, అది ఉండొచ్చు. కానీ మనలో ఉన్న దేవుడు గొప్పవాడు, ఆయన జ్ఞానం చాలా గొప్పది. కాబట్టి మనకి ఈ ధన్యత దొరుకుతుంది. ఓకే, ఒక ఆయన వైజాగ్లో ఉంటాడు, ఇంకా కూడా ఉంటాడు నాకు తెలుసు. ఆయన సాక్ష్యం ఏం తెలుసా? ఒక బిల్డర్, మీరు విని ఉంటారేమో. ఆయన అపార్ట్మెంట్ కట్టుకొని ఉంటున్నాడు, ఎన్నో అంతస్తు అపార్ట్మెంట్ కూలిపోయింది. సో ఆయన ఎట్లా దేవునితో తెలుసుకున్నాడమ్మా? ఒక వాచ్మెన్ లేడీ ప్రార్థన చేస్తుంది, అందరూ చేతులు ఎత్తేసారు, కలెక్టర్ వచ్చాడు, గుంపులు కూడారు, పోలీసులు వచ్చారు, ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఆయన నేను పర్సనల్గా కలిశాను. వాచ్మెన్ లేడీ ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేస్తుందంటే ఎందుకని? అక్కడ ఎవరైనా ఆ ఇరుకులు చిక్కిపోయిన వాళ్ళు చనిపోతే ఇతనికి శిక్ష తప్పదు. ప్రభా ఎవరికి ఏమి కాకూడదంటే ప్రార్థన చేయితే ఆ ఎటువైపు తవ్వాలో తెలియట్లే వాళ్ళకి, అంత ఉంది డెబ్రీస్. ఒక ఫలానా చోట తవ్వితే వాళ్ళందరూ సజీవంగా బయటకు వచ్చారు, ఒకడు కూడా చనిపోకుండా. ఒక ఒక విగ్రహారాధనకుడు దేవుని సేవకుడయ్యాడు. సింపుల్ పీపుల్ అండి. గొప్ప గొప్ప సేవకులు రావాలో, ఎల్బీ స్టేడియం మొత్తం లైట్ వెలిగించాలి,
ఇది పెట్టాలి, అది పెట్టాలి. ఏ జ్ఞానం, దేవుని జ్ఞానం ఎక్కడ ఉంటుందో, దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడే ప్రపంచం, అక్కడే అన్ని జరుగుతాయి. కాబట్టి బయట దాని జరిగేదని, దీని జరిగేదని చూసి మీరు అవ్వకూడదు. మనలో ఆ వెలుగు ఉందా, అంతే. సో జ్ఞానము సంపాదించుకున్నవాడు, వివేచన కలిగిన వాడు ధన్యుడు. ఓకే, తర్వాత 14 చూడండమ్మా. ఇది మోర్ ఆర్ లెస్ ఇంత ముందుకు చదివిన దానికి కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది. 3:14. వెండి వెండి సంపాదించడం సంపాదించకంటే కంటే జ్ఞానము సంపాదించటం మేలు, అపరంజి సంపాదించట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. జ్ఞాన లాభము నొందుట మేలు, ధనము బంగారం పొందుట మేలు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం కొంది పెట్టింటే ఇప్పుడు ఎంతో అయిపోయింది కదా. బంగారపు విలువ తెలుసు అందరికీ, భారతదేశంలో ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయులకు బంగారముకు అంత బాండ్ ఉంది. ఆ అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు. చూడండి, జ్ఞాన లాభము మేలు వెండి సంపాదన కంటే ఎంత మేలు చూడండి. ఓకే, అది ఒక పాయింట్. తర్వాత 15లో ముత్యాలు అంటే పకటముల కంటే అది ప్రియమైనది. అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులు అన్నీ దానితో సమం కాదు. నీ ఇష్ట వస్తువులు అన్నీ దానితో సమం కాదు. ఇష్ట వస్తువులు ఒక్కొక్కరికి ఒక ఇష్ట వస్తువులు అండి. మా ఊర్లో ఒక మ్యారేజ్ అయితే నాకు తెలీదు, మా బంధువర్గాలు మాట్లాడుకుంటున్నారు, ఆ పెళ్లి కూతురు బ్లౌజ్ 80,000 ఉంటుంది. నాకు మతిపోయింది. పోనీ అది ఎంతో పోనీ, మనకు దానికి సంబంధం లేదు. ఏదో మనుషులు ఇష్టం, మనుషులు ఇచ్చి పిచ్చి వాళ్ళు చేసుకుంటారు. 1 సంవత్సరం కాలేదు, ఇద్దరు తెగతెంపు తెచ్చుకొని పోయి 1 సంవత్సరం కూడా కాదు, 1 నెలలనే పోలీస్ కేసు వరకు పోయింది. అతని ఉద్యోగం పోయి అంత. ఎందుకు చెప్పొస్తున్నానంటే మన విలువలు ఎలా ఉంటుంది చూడండి. పగటముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువుల అన్నీ దానితో సమము కాదు. అంటే దాని విలువ ఎంత గొప్పదంటే గ్రహించండి. దాని విలువ జ్ఞానము, బుద్ధి, వివేచన, దేవుని వాక్యం కలిగి ఉంటే అది అంత విలువైనది. దాని కుడి చేతిలో దీర్ఘాయుసును, దాని ఎడమ చేతిలో ఘనతను ఉన్నవి. 16. ఇది కూడా రాసుకోండి. దాని కుడి చేతిలో దీర్ఘాయుసు, ధన ఘనతను ఉంటుంది. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడ చేతిలో ధన ఘనతను ఉన్నది. ఇప్పుడు ఈ దీర్ఘాయుసు అనే పదం 2-3 చోట్ల వచ్చింది. ఎందుకు వస్తుంది దీర్ఘాయుసు అనేటప్పుడు ఇప్పుడు డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఏంటండి ఇది లింకు? జ్ఞానమునకు హెల్త్కి ఏమి లింకు అంటే, మెర్రీ హార్ట్ ఇస్ ఏ గుడ్ మెడిసిన్ అంటారు కదా. తెలుగులో ఏమంటారు దాన్ని? సో హృదయంలో నువ్వు సంతోషంగా ఉంటేనే అది నీకు ఆరోగ్యం తెస్తుంది. సంతోషం ఎట్లా వస్తుంది? సమాధానం ఎట్లా వస్తుంది? చాలునే సంతృప్తి ఎట్లా వస్తుంది? దేవుని కృప, జ్ఞానం, సంతృప్తి ఇవన్నీ వచ్చినప్పుడు చాలు. ఇతరుల్ని సంచటం నేర్చుకుంటారు, అనవసరమైన తలంపులకు చోటీయరు. దేవుని వాక్యాన్ని కూర్చొని చదివి మెడిటేట్ చేయడానికి బదులు ఒక మనుషుడు నన్ను ఇట్లా అనేసాడు, పోయిన సంవత్సరం ఆయన అట్లా అన్నాడు. మనుషుల మాటని మెడిటేట్ చేయకుండా దేవుని మాటని మెడిటేట్ చేస్తే మనకు ఆరోగ్యం కూడా ఉంటుంది. ఓకే, సరే. ఓకే, ఒక వచనం ఉంది మా తెలుగులో, మీనింగ్ ఈజ్ సేమ్ బట్ ద వర్స్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో ఇంకా బోల్డ్ ఉంది, నాకు చెప్పటానికి సమయం లేదు. 9 గంటలు అయిపోయింది కాబట్టి నేను ముగించాల్సిందే. కాబట్టి ప్రియులరా, ఒకసారి చదవండి మీరు. జ్ఞానం మనకు ఉంటే మనం ఎట్లా ఉంటాము చూడండి. లైఫ్లో పెద్దది అచీవ్మెంట్ కాదండి, చిన్న చిన్న సంతోషమే లైఫ్ని చేస్తుంది. ఇప్పుడు
రేపు కాకుండా రేపు వస్తే ఏమైపోతుంది, ఈ సంవత్సరం అయిపోతుంది కదా. ఒక సంవత్సరం ఎట్లా అయిపోతుంది, రోజు ఒక్కొక్క దినం కలిసి వచ్చి. అలాగే సంతోషం అనేది గొప్ప గొప్ప వాటిలో కాదండి, చిన్న చిన్న వాటిలో ప్రతి దాంట్లో సంతోషంగా ఉండటం, సంతృప్తిగా ఉండటం మనం నేర్చుకుంటామంటే అది చాలా చాలా మేలు. దానికి ఇది పనికి వస్తాయి. చదవండి సిస్టర్. ఇది కలిగి ఉంటే మనం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసినట్లే. మన కొత్త వస్త్రం ఉన్నా లేకుండా పోయినా, బిర్యానీ దొరికినా దొరకకుండా పోయినా, ఓకే, మనం హ్యాపీగా ఉంటాం కదా లేదా. సో ఈ కృపలు దేవుడు మనకు దయచేయాలి. దీంట్లో బ్యూటీ ఏమంటే ఇది మనకు దొరకటానికి ఏదో కొండెక్కి దిగాల్సిన అవసరం లేదు. ఆ ఆ మొట్టమొదటిగా ఎట్లా పొందాలని చెప్పినట్లు ఆ మొరపెట్టతే చాలు, దేవుని ఎద్దకు అడిగితే చాలు, విజ్ఞాపన చేస్తే చాలు. తెలివికి మొరపెట్టిన ఎడల, వివేచనకి మనవి చేసిన ఎడల, వెండిని బంగారాన్ని ఎట్లా వెతుకుతావో అట్లా అంత ప్రెసియస్గా మనం దాన్ని దొరికితే ప్రపంచంలో ఇలాంటి ప్రశాంతత ఏ డబ్బులు ఇవ్వదండి. మనం చదివిన వాక్యం ఉండినట్లు మనం గొప్పగా భావించే ఏది కూడా దీనికి సమానం అవ్వదు. అంత విలువైనది. ఎంతో ఖర్చు పెట్టి ఏదో గొప్ప గొప్ప వాటిని చేస్తున్నారు, ఒక చిన్న విషయంలో మొత్తం కూలిపోతుంది. డబ్బులుంటే ప్రపంచానికి అంతా నేను గొప్పవాడు, నాకు ఎంత ఉంది అంత ఉంది అని చూపించుకొని ఒకటి కన్స్ట్రక్ట్ చేసి గొప్ప విభాగం పెట్టుకొని చివరికి ఒక చిన్న మ్యాటర్లో కూలిపోతుంది. కాబట్టి వివేకం అనేది అంత విలువైనది. అది దేవుడు మనకు దయచేలాగా మనము నూతన సంవత్సరంలో ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మనల్ని మొరపెట్టమని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాము. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, ధనధాన్యం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇది. ఇది ఉంటే అన్నీ దీని వెంట వస్తాయి. ఓకే, ఉట్టిగా ధనం ఉండి ఇది లేకుండా పోతే ప్రయోజనమే లేదు దానివల్ల. అది ఇంకా నాశనమే దానికి దారి తీసినా కానీ ఆశీర్వాదంగా ఉండదు. ఇంతటితో ముగించుకుంటా ఈ రోజుకు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభా, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, మీ జ్ఞానం మాకు ఎంత అవసరమైనది ప్రభా. మేము ప్రభా బంగారాన్ని ప్రభా మిగిలిన ధనధాన్యం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇప్పుడే మేము చదివినట్లు మేము గొప్పగా భావించి అన్నిటికంటే ప్రధానమైనది జ్ఞానం. ఆ జ్ఞానం ఒక్కొక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి, జ్ఞానం మాలో ఉండినప్పుడు ప్రభా మేము ఎట్లా మాట్లాడాలి, ఎట్లా వినాలి, ఎట్లా గ్రహించాలో, ఎట్లా నడవాలి, ఎట్లా రియాక్ట్ అవ్వాలి అన్నిటికీ ప్రభా మాకు సరిపోయినంతగా ఉంటుంది కదా. మీరే ఈ కృప, ఈ దీవెన, ఈ ధాన్యత, సుఖ జీవితం ప్రతి ఒక్కరికి దయచేసి నూతన సంవత్సరంలో మా ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి పంపమని ప్రభా. అవసరతలు ఉండే ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మీరు దర్శించిన ఈ సమయంలో అనారోగ్యంగా ఉండేవారిని ముట్టి స్వస్థపరచండి నాయన ప్రభా. బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉండేవారిని ప్రభా మీరు విడిపించి మీరు దర్శించండి. ప్రతి విధమైన చీకటి శక్తులను లయపరచమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును కాక. ఆమేన్, ఆమేన్.